హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ మీ సేవ ఛానల్. ఫ్రెండ్స్, తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో పూర్తి వివరాలకు ఈ వీడియోని అయితే చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, అలాగే మీరు మరిన్ని అప్డేట్స్ను మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామ్ మీ సేవ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్లో రామ్ మీ సేవ అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామ్ మీ సేవ గ్రూప్ అనేది చూపిస్తుంది. సో ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఈరోజు శాసనమండలిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడుతూ తల్లికి వందనం పథకం సంబంధించి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉన్నా వారందరికీ ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి నారా లోకేష్ గారు అయితే ప్రకటించారనమాట. సో ఈ తల్లికి వందనం స్కీమ్కు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించడానికి కొంత సమయం కావాలని చెప్పి తెలియజేశారు. సో త్వరలోనే ఈ స్కీమ్కు సంబంధించి విధి విధానాలను రూపొందిస్తామని చెప్పి స్పష్టం చేశారనమాట. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు విద్యార్థుల యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాల్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది అని చెప్పి తెలియజేశారు. ఇప్పటికే తల్లికి వందనం పథకానికి సంబంధించి జీవోను కూడా తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ పథకాన్ని పొందాలంటే ఆధార్ కార్డును తప్పనిసరి చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు తప్పనిసరిగా ఏడాదికి సంబంధించి 75% అటెండెన్స్ ఉండాలని చెప్పి తెలియజేయడం జరిగిందనమాట. సో త్వరలోనే ఈ స్కీమ్కు సంబంధించి పూర్తి విధి విధానాలు రాబోతున్నాయి.